మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత పాలకుల్లో కనిపించడం లేదని ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు పబ్బాల పేరుతో కాలయాపనతో దాటివేశారని మండిపడ్డారు. బస్సులు కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని తప్పుపట్టారు. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చిన్న పథకం అమలుకు దేనికోసం కొండంత కసరత్తు చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పథకం అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారని, పథకం అమలు బట్టి అదనపు ఏర్పాట్లు చేస్తున్నారని ఎక్స్లో పేర్కొన్నారు. జీరో టికెట్స్ కింద నెలకు 300 కోట్లు ఆర్టీసీకి ఇచ్చేందుకు మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అని ప్రశ్నించారు. మహిళా భద్రతకు మీకు మనసు రావటం లేదని షర్మిల దుయ్యబట్టారు. ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కనీసం నూతన సంవత్సర కానుక్కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.